ఆదికాండము 26-27 వచనాల్లో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను. వెలుగును చీకటిని, ఆకాశమును, భూమిని, సముద్రములను, చెట్లను, గడ్డిని, ఫలవృక్షములను, సూర్యచంద్ర నక్షత్రములను, జలచరములను, పక్షులను, పశువులను కలుగు చేసిన దేవుడు వాటిని సృష్టించడము అయిపోయిన తర్వాత చివరిగా దేవుని మనసులోని మంచి ఆలోచన, నీవు నేను ఎక్కడున్నామంటే దేవుని మనసులో కలిగిన ఆలోచనలలో నుండి వచ్చినటువంటి వాడు. దేవుని మనసులో ఒక గొప్ప ఆలోచన, నరుని నిర్మించుదాం, తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు నరుని నిర్మించాడు. ఈ సృష్టిలో దేనిని అలా దేవుడు నిర్మించలేదు, కానీ సృష్టి యావత్తులోనూ కేవలము ఆయన పోలికలో ఆయన స్వరూపమందు నిర్మించాలని అనుకున్నది నరుని మాత్రమే. కాబట్టి స్వతహాగా దేవుడే నేల నుండి మట్టిని తీసి మట్టితో ఆయన పోలికలో ఆయన స్వరూపంలో బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మలోనికి ఆయన జీవాత్మను ఊది నరుని నిర్మించాడు అని దేవుని వాక్యము మనకి మర్మాన్ని బయలుపరుస్తుంది. ఇదంతా కూడా దేవుని సృష్టి. వెలుగు, చీకటి, ఆకాశములు, మహాకాశములు, భూమి, సూర్య చంద్ర నక్షత్రములు, సముద్రములు, చెట్లు, పక్షులు, పశువులు, జలచరములు, వీటన్నిటి మధ్యలో దేవుని స్వరూపంలో నరుడు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, నేను నీవు ఎక్కడి నుండి వచ్చాము అనేది మనం గ్రహించాలి. ఈ భూమి మీదకి మనం ఎలా వచ్చామనేది తప్పకుండా మనం అర్థం చేసుకుని జీవించవలసిన అవసరం మనకుంది. ఎలా వచ్చాము ఈ భూమి మీదకంటే దేవుని మనసులోని ఆలోచనే నన్ను నిన్ను నిర్మించి ఆయన స్వరూపంలో ఆయన పోలికలో నరుని దేవుడు నిర్మించుకున్నాడు. మనిషి సృష్టి యావత్తులో గొప్పవాడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గనుడుగా మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. శక్తివంతుడుగా మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనకున్న బలమే కానీ, మనకున్న శక్తే కానీ, మనకున్న హోదానే కానీ, మనకున్న అధికారమే కానీ, మనకున్న ఆస్తి అంతస్తులే కానీ, మనకున్న ధన ధాన్యాలే కానీ, మనకున్న మేడ మిత్తులే కానీ, మనం కలిగి ఉన్న సమస్తము సర్వస్వం ఆయన దయచేసినదే, ఆయన మనకిచ్చినదే, ఆయన మనసులోని ఆలోచనే నేను నీ మరి ఉన్నాను దేవుని బిడ్డ. అయితే ఇక్కడ మానవుని యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అని మనం చూసినట్లయితే ఆదికాండము 1:28
నరుని దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే, మీరు భూమి మీద ఫలించాలి, మీరు భూమి మీద అభివృద్ధి పొందాలి, భూలోకాన్నంతటినీ కూడా మీరు విస్తరింప చేయాలి, భూమిని మీరు నిందించాలి, అలాగే ఈ సృష్టిని అంతటిని కూడా మీరు లోపరుచుకోవాలి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకే ప్రతి జీవిని మీరు ఏలాలి. ఈ భూమి మీద నా కుమారులుగా, నా బిడ్డలుగా నేను సృష్టించిన సృష్టినంతటిని పరిపాలించడానికి మిమ్ములను నియమించుకున్నాను. నేను సృష్టించిన సృష్టినంతటిని ఏలటానికి నేను మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాను. దేవుని బిడ్డలను దయచేసి ఒకసారి ఆలోచించండి. మనుషులను, నరులను దేవుడు తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఏర్పాటు చేసుకుని ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఆయన సృష్టించిన ఈ మహా సృష్టినంతటిని కూడా ఏలేటటువంటి వారిగా మీరు ఉండాలి, ఈ సృష్టి అంతటిని లోపరుచుకోవాలి, ఈ సృష్టి మీద మీరు అధికారులుగా ఉండాలి అని దేవుడు నిర్ణయించినట్లుగా ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, ప్రతి ఒక్క జీవిని వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. నీ చేతి పనులన్నిటి మీద, దేవుని చేతి పనులన్నిటి మీద నరులను మనలను అధికారులుగా అధికారం ఇచ్చి నియమించుకున్నాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవిని మనుష్యుడు తన పాదముల క్రింద ఉంచుకునేటట్లుగా అధికారంతో మానవుని దేవుడు నిర్మించుకున్నాడు. ఈ భూలోకంలో మానవుడు ఎవరైనా అంటే ఏలేవాడు. అందుకనే ఏ వయసులో ఉన్న వారు వారి వయసుకు తగినట్లుగా ఈ సృష్టిని ఏలుతూ ఉన్నారు. అది దేవుడిచ్చిన శక్తి, అది దేవుడిచ్చిన సామర్థ్యము, అది దేవుడిచ్చిన కృప. మన గొప్పతనము, మన తెలివితేటలు, మన శక్తి సామర్థ్యాలు కాదు. కానీ ఈ భూమి మీద నరుని నిర్మించినప్పుడు దేవుడు నరుని నిర్మించడంలో ఉన్న ఉద్దేశమే అదే. ఈ భూమి మీద, ఈ సృష్టిలో సమస్తాన్ని కూడా మనము ఎలాలి. చంద్రుడి మీదకి వెళ్తున్నాం, వెళ్ళగలుగుతున్నారు. కారణం ఏంటంటే దేవుడు మనకు ఇచ్చిన అధికారం. ఇంతగా మానవుల ఎడల అమూల్యమైనటువంటి ఆలోచనలు, అమూల్యమైన తలంపులు దేవుడు కలిగి ఉంటే మనం ఆలోచించదగినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఈ సృష్టిలో ఉన్న సర్వస్వము కూడా దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్న సర్వస్వము కూడా దేవుని ఆజ్ఞలను, దేవుని నిబంధనలను తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నాయి. సృష్టి యావత్తూ కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఉన్నాయి. సృష్టి యావత్తు కూడా సృష్టికర్త అయినటువంటి దేవునికి
విధేయత చూపిస్తూ దేవుని చిత్తానికి లోబడి నడుచుకుంటూనే ఉన్న విషయాన్ని మానవులుగా ఉన్నటువంటి మనము తప్పకుండా గమనించవలసిన ముఖ్యమైన విషయం. సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు కలుగు చేశాడు. ఈ రోజుకి కూడా అవి దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తూనే ఉన్నాయి. అవి పుట్టింది మొదలుకొని వరకు. అలాగే భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుని నిబంధనలను అనుసరిస్తానే ఉన్నది. సముద్రాలు, మహాసముద్రాలు దేవుడు విధించిన నియమ నిబంధనలను లోబడి ఈనాటికి నడుచుకుంటానే ఉన్నాయి. అవి పుట్టింది మొదలుకొని. ఆకాశ మహాకాశం, సముద్రములోని జలచరములు, భూమి మీద ఉన్న జీవరాశులు, ఆకాశములో ఎగిరే పక్షులు దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటా ఉన్నాయి. దేవుని నియమ నిబంధనలను అవి నియమించబడినటువంటి నాటి నుండి నేటి వరకు గైకొంటూ నడుచుకుంటూనే ఉన్నాయి. బాగా మనము సీరియస్ గా ఆలోచించవలసినటువంటి విషయం. ఈ సృష్టిలో ఉన్న ఈ సమస్తాన్ని దేవుడు మన కాళ్ళ క్రింద పెట్టాడు. ఈ సృష్టిలో సమస్తము మీద దేవుడు నరునికి అధికారం ఇచ్చాడు. అనగా సృష్టి యావత్తులో కూడా దేవుడి ప్రేమను పొందుకున్నది ఎవరు అంటే నీవు నేనే, నరుడే. దేవుడు తన ప్రేమంతా కూడా కనుపరిచినది ఈ సృష్టిలో ఎవరి మీద అంటే ఆయన స్వరూపములో, ఆయన పోలికలో చేయబడిన మన మీదే. ఈ సృష్టి మీద ఏలికలుగా మనలను నియమించి మనలను బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. క్షేమముగా ఉండమన్నాడు. నేను నిర్మించిన సృష్టిని మీరు అనుభవించండి అన్నాడు. మీరు బ్రతకండి అన్నాడు. ఏ కొరత లేకుండా, ఏ వెలితి లేకుండా, ఏ లోటు లేకుండా మీకు కావలసిన సర్వస్వము కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టాను. వీటన్నిటిని మీరు అనుభవిస్తూ ఈ సృష్టి కంటే, ఈ సృష్టిలో ఉన్న సర్వస్వము కంటే మీరు నాకు ఇష్టులైన బిడ్డలుగా, నన్ను స్మరించే బిడ్డలుగా, నన్ను ఆరాధించే బిడ్డలుగా, నన్ను జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా, నా మార్గాలలో నడుచుకుని వారిగా, నా నియమ నిబంధనలను తెలుసుకుని వాటికి లోబడి వాటిని అనుసరించే బిడ్డలుగా మీరు ఉండాలని ప్రియగా దేవుడు మనుషుని విషయంలో కోరుకున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియుగు. ఆకాశమును పిలిచి మాట్లాడుతున్నాడు. ఆకాశము దేవుని మనస్సును ఎరిగి ఆలకిస్తాడు. భూమితో మాట్లాడుతున్నాడు.
నేను సృజించినటువంటి భూమి, చెవియొగ్గు భూమి తనను సృష్టిస్తా ఉంది. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచాను, వారికి అన్న వస్త్రములనిచ్చి పెంచాను, ఆయురారోగ్యములనిచ్చి పెంచాను, ఒక విలువైన జీవితాన్ని వారికి ఇచ్చి వారిని పెంచాను, వారికి తండ్రిగా ఉండి వారిని పెంచాను, వారికి కాపరిగా ఉండి వారిని పెంచాను, వారి యొక్క పోషకుడుగా ఉండి వారిని పెంచాను, వారి యొక్క సంరక్షకుడుగా ఉండి వారిని పెంచాను. నా బిడ్డలను నేను పెంచాను, పెంచి వారిని గొప్పవారిని చేశాను. నా పిల్లలు గొప్పగా ఉండాలి, నా పిల్లలు ఘనులుగా ఉండాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అనేటటువంటి గొప్ప ఆలోచనలతో నా పిల్లల యొక్క గొప్పను, నా పిల్లల యొక్క ఘనతను, నా పిల్లల యొక్క ధన్యతను నేను ఆలోచించి వారిని గొప్ప గొప్ప వారిగా చేస్తూ ఉన్నాను. అయితే నా పిల్లలు ఏం చేస్తున్నారు? నా పిల్లలు నాకు ఏం చేస్తున్నారు అంటే, ఓ ఆకాశమా, ఓ భూమి, ఏం చేస్తున్నారో చూడు. నా పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నేను ఎదురు చూస్తున్న నా బిడ్డలు, ఎన్నో ఆశలు పెట్టుకొని పుట్టించినటువంటి నా బిడ్డలు, నా స్వరూపములో నిర్మించబడిన నా బిడ్డలు, నా పోలికలో సృష్టించబడినటువంటి నా బిడ్డలు ఎవరి మీదో తిరుగుబాటు చేయడం కాదు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? నా పోలికలో, నా స్వరూపములో నేను పుట్టించిన నా బిడ్డలు, నేను సృష్టించిన సృష్టి మీద అధికారులుగా నియమించుకున్న నా బిడ్డలు, నేను సృష్టించినటువంటి సృష్టినంతటిని అనుభవిస్తూ ఎదిగి వర్ధిల్లమని ఆశీర్వదించినటువంటి, నేను ఆశీర్వదించిన నా బిడ్డలు వారికి చేసినటువంటి మేలును ఆలోచించకుండా, వారి పట్ల చేసిన గొప్ప కార్యములను వారు గ్రహించకుండా, వారి ఎడల చూపించిన అపారమైన ప్రేమను ఈ నా బిడ్డలు అర్థం చేసుకోలేకుండా, అవగాహన చేసుకోలేకుండా నా బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు అంటే, నా మీద తిరుగుబాటు చేసి. సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజముగా దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే, ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. తన అపారమైన కృప నీకు అనుగ్రహిస్తున్నాడు. నీవు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావని ఆయన దిగులు చెందుతున్నాడు. ఎందుకు ఆయనను గ్రహించలేకపోతున్నావు అని వేదన పడుతున్నాడు. నేను పిల్లలను ప్రేమతో పెంచి వారికి కావలసిన సమస్తము నేను ప్రిపేర్ చేసి పెట్టి
వారిని నేను గొప్ప గొప్ప వారిగా చేస్తూ ఉంటే వాళ్ళు నన్ను మరిచి నా మీద తిరుగుబాటు చేస్తూ, నాకు వ్యతిరేకమైన క్రియలు చేస్తూ, నాకు వ్యతిరేకమైన విధముగా నడుచుకుంటూ, నాకు విరోధమైనటువంటి జీవితములను జీవిస్తూ తిరుగుబాటు చేస్తున్నారు అని సృష్టికర్త దుఃఖపడుతున్నాడు. సృష్టికర్త భూమితోనూ ఆకాశముతోనూ మానవులను గురించి చెప్పుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథంలో 81వ అధ్యాయం 8వ వచనాన్ని గమనించినట్లయితే 11వ వచనం కూడా దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. అయ్యా నీకెంత మేలయ్యా. నా కుమారుడా, నీవు నా మాట వినినట్లయితే నీకెంత మేలయ్యా. అయ్యో నా కుమార్తె, నా మాట వినకుండా నన్ను విడిచిపెట్టి దూరముగా పారిపోతాను. నీ తండ్రిని, నీ సృష్టికర్తను, నీ ఎడల కృప చూపించినటువంటి దేవుడిని నీవు ఎరిగిన ఎడల, ఆయన మాటను నువ్వు వినిన ఎడల నీకు ఎంత మేలు అంటున్నాడు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. సోదరి సోదరుడా, దేవుని మాట వినాలి. దేవుని మాట వినే బిడ్డలు ధన్యులు. దేవుని మాట వినే బిడ్డలు ఆశీర్వదించబడిన వారు. దేవుని మాట వినే బిడ్డలు దేవుని చేత వర్ధిల్లుతారు. దేవుని మాట వినే బిడ్డలు దేవుని ప్రేమను పొందుకుంటారు. దేవుని మాట వినే బిడ్డలకు దేవుని దీవెనలు పొందుతారు. దేవుని మాట వినే బిడ్డలు దేవుని ఆశీర్వాదాలు పొందగలుగుతారు. గమనించాలి ఈ విషయం. దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. సోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు. నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి అని దేవుడు నేరము వేస్తా ఉన్నాడు. దేవుని మాట వింటున్నావా సోదరుడా? దేవుని మాట వింటున్నావా సోదరుడా? పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తట్టి నీతో మాట్లాడుతున్న మాట నీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరాత్మను సంధించి అనేక పర్యాయములు నీతో మాట్లాడుకుంటూ వస్తున్న దేవుని ప్రేమ గల స్వరము, దేవుని ప్రేమ గల మాటలు, దేవుని దీర్ఘ శాంతము గల మాటలు, దేవుని కృప కలిగిన విలువైన మాటలు నీ బుర్రకు, నీ మనసుకు, నీ హృదయానికి ఏమైనా అర్థమవుతున్నాయా? నా ప్రజలు నా మాట ఆలకింపకపోయివి. అయ్యో, నీవు నా మాట విని ఎడలా నీవెంత సుఖపడేదాన్ని. నీవు నా మాట విని ఎడలా నీవు ఎంత సుఖపడేవాడిని. నీ స్థితిని నీవు నరకముగా మార్చుకుంటున్నావు. నీ పరిస్థితులను నీ అంతట నీవు నరకముగా మార్చుకుంటున్నావు. నీ సొంత ఆలోచనలతో, నీ సొంత తలంపులతో, నీ సొంత ఉద్దేశములతో, దేవుని ఆలోచన లేకుండా, దేవుని తలంపులు లేకుండా, దేవుని ప్రక్కన పెట్టి, దేవుని విడిచిపెట్టి నిన్ను నీవు నష్టపరుచుకుంటూ ఆలోచించు. నిన్ను నీవు నష్టపరుచుకుంటున్నావా?
కష్టాలు కొని తెచ్చుకుంటున్నావా? బాధలు కొని తెచ్చుకుంటున్నావా? దేవుడి వైపు చూడటం చేత కాక, దేవుడికి లోపడటం చేత కాక, దేవుని మార్గాల్లో నడుచుకోవడం అర్థం కాక, శోధనలకు గురి చిన్న నరకాన్ని నీ జీవితాన్ని ఒక నరకముగా నువ్వు మార్చుకుంటున్నావా? ఈ సమయంలో ప్రత్యేకముగా దేవుడు నిన్ను ప్రేమించి దైవ జ్ఞానము నీలో కలగాలని ఉద్దేశంతో దేవుడు నీతో మాట్లాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియు, నేను పిల్లలను పెంచి గొప్పవారిని వెచ్చిస్తే వాళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారయ్యా? వాళ్ళు ఎవరి మీద కాదు తిరుగుబాటు చేస్తారు, నా మీదే వాళ్ళను తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు నా మాట వెనకపోతున్నారు. నీవు నా మాట విని ఎడలా నీకు ఎంత మేలని దేవుడు మాట్లాడు. ఎవరు దేవుడు మాట వింటారో వారు ధన్యులు. ఎవరు దేవుని ఎవరికి వస్తారో వారు ధన్యులు. ఎవరు దేవుడిని వెతుకుతారో వారు అదృష్టవంతులు. వారి బ్రతుకు బంగారు, వారి భవిష్యత్తు ప్రపంచంలోనే అతి శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు వారు పొందుకోగలుగుతారు. సృష్టిని కలుగు చేసిన దేవుడు సృష్టి అంతటిలో గొప్పవాడిగా నన్ను నిర్మించి ఆయన స్వరూపములో, ఆయన పోలికలో దేవుడు సృష్టించిన సృష్టి యావత్తు మీద అధికారిగా చేసి ఈ సృష్టిని ఏలమని, ఈ సృష్టిని అనుభవించమని ఈ భూమి మీద దేవుడు నన్ను నిర్మిస్తే, ఇవన్నీ ఇచ్చిన వీటన్నిటినీ అనుభవిస్తూ వీటన్నిటిలో ఉన్న ఫలాన్ని తీసుకుంటూ ఈ ఫలములన్నిటినీ వీటన్నిటిని ఇచ్చినటువంటి దేవుడి మీద దేవుడికి విరోధముగా తిరుగుబాటు చేస్తూ తిరుగుబాటుతనముగా నడుచుకుంటున్న విషయాన్ని దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే సృష్టిలో సమస్తము దేవునికి లోబడతాం. దేవుని నిబంధనలను సృష్టి యావత్తు గైకొంటూ, సృష్టిలో ఏది దేవుని నిబంధనలను మేరలేదు, సృష్టిలో ఏది దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. దేవుడు సృష్టించిన సృష్టి దేవుడికి విరోధముగా తిరుగుబాటు చేసినట్లయితే ఈ సృష్టి ఎప్పుడో నశించిపోయేది. ఈ సృష్టిలో ఉన్న మనం కూడా ఏనాడో నశించిపోయేవాడు. సృష్టించబడిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు సృష్టించిన సృష్టి యావత్తు కూడా దేవుడు నియమించిన నిబంధనలకు లోబడి ఈనాటి వరకు కూడా నడుచుకుంటూ ఉన్నాయి కనుకనే మనందరము క్షేమంగా ఉన్నాం. భూమి మీద నరుడుగా నియమించబడిన నీవు నేను ఈ విషయాన్ని గ్రహించాలి. దేవుడు బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథంలో చూస్తే సముద్రంలో ఉన్నటువంటి యోనాని 3 రోజులు కడుపులో పెట్టుకొని నినివే పట్టణానికి తీసుకుని వెళ్ళి నినివే పట్టణంలో అతన్ని మరి పంపించమని తిమింగలానికి చేపకు దేవుడు సెలవిస్తే ఆ చేప యోనాని మృంగి కడుపులో 3 రోజులు దాచుకొని నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణంలో కంకి వేసింది. చేప దేవుని మాట వింది. సంఖ్యాకాండంలో బిలాము వాక్యములు మనం గమనించినప్పుడు గాడిద మాట్లాడింది. గాడిద దేవుని మాటను గైకున్నది. కానీ
మనుషుడు మాత్రం, బిలాము మాత్రం దేవుని మాటలు అయిపోలేదు. చేప దేవుని మాటలను అనుసరించింది, కానీ యోనా దేవుని మాటలను అనుసరించలేదు. చూడండి, సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క మాటను అనుసరిస్తాము. దయచేసి దేవుని పిల్లలారా, ఒకసారి దైవ సంబంధముగా మనం ఆలోచించటము మనకెంతైనా అవసరం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కొన్ని వాస్తవాలు దైవ గ్రంథం మనకి తెలియజేస్తుందో చూడండి. యాకోబు పత్రికలో 4:14 మనం గమనిస్తే, మీ జీవము ఏ వాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారు కారా. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి నరులమైన మనము, మానవ మాతృలమైన మనము ఒకసారి ఆలోచించుకోదగినటువంటి సత్యం. ఈ భూమి మీద మనము ఏ పాటి వాళ్ళము? కీర్తన గ్రంథంలో 8:4 అన్నాడు, నీవు వారిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనుషుడు ఏ పాటి వాడు? నీవు వారిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనుషుడు ఏ పాటి వాడు? నరుని ఆయుష్ నీటి ఆవిరి వలె ఉందంటున్నాడు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా. అంతలో కనబడి అంతలోనే మాయమైపోయే నీటి బుడగ లాంటిది కాదా నీ జీవితం అంటున్నాడు. ఉదయాన్న పోయబడితే సాయంకాలానికి వాడిపోయే గడ్డి లాంటిది కాదా నీ జీవితం. ఉదయాన్నే ఎంతో అందముగా వికసించి సాయంకాలానికి రాలిపోయే పువ్వు లాంటిది కాదా నీ జీవితం అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయి దాని మీద గాలి వీచిగా అది లేకపోవు. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు 3:17 మానవులతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని మర్చిపోయిన మానవులు, దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్న మానవులతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని మర్చిపోయి దేవుడిని విడిచిపెట్టి జీవిస్తున్న మానవులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3:17 నీవు దౌర్భాగ్యుడవును, నీవు దిక్కుమాలిన వాడవును, నీవు దరిద్రుడవును, నీవు గురుడి వాడవును, నువ్వు దిగంబరుడవును అని మాట్లాడుతున్నాడు. 5 రకాలుగా సంబోధిస్తున్నాడు భూమి మీద ఉన్నటువంటి మనుషుడిని. ఓ మనుషుడా, నీవు ఎంత దౌర్భాగ్యుడవు అని మాట్లాడుతున్నాడు. ఓ మనుషుడా, నువ్వు ఎంత దిక్కుమాలినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఓ మనుషుడా, నిన్ను గురించి నీవేమనుకుంటున్నావు? నీవు ఎంతో దరిద్రుడవనే సంగతి నువ్వు గ్రహించు. ఓ మానవుడా, నీవు ఏ స్థితిలో ఉన్నానని అనుకుంటున్నావు? నీవు పెద్ద గుడ్డివాడవన్న సంగతి నువ్వు గ్రహించు. నీవు చాలా ఖరీదైన బట్టలు నేను ధరించుకుంటున్నానని అనుకుంటున్నావేమో. నువ్వు ఎంత ఖరీదైన బట్టలు ధరించినావు, దిగంబరిగా ఉన్నావనే సంగతిని మర్చిపోవను అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదువు లేదని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావా? నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పుకుంటూ జీవిస్తున్నావా? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నానని చెప్పుకుంటూ ఉన్నావా? నిన్ను గురించి నీవు గొప్పగా చెప్పుకుంటున్నావు, మంచిదే. నీ బలముల గురించి, నీ ఘనముల గురించి మాట్లాడుకుంటున్నావు, మంచిదే. అయితే ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుని కృపను నీవు జ్ఞాపకానికి తెచ్చుకోవద్దా? ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుడిని నీవు స్తుతించవద్దా?
ఇవన్నీ ఇచ్చినటువంటి దేవునిని నీవు జ్ఞాపకం చేసుకోవద్దా? ఆయన బిడ్డగా నువ్వు జీవించుకోవద్దా? చాలా మంది దేవుని మాట వినకుండా నడుచుకోవడం బాగా అలవాటు. చాలా మంది దయచేసి గమనించి, సోదరుడు నువ్వు ఎవరైనా సరే కష్టాల్లో పడిపోతావు, శోధనలో పడిపోతావు, ఆపదల్లో పడిపోతావు, సమస్యలకు గురైపోతావు. సోదరి దయచేసి గమనించు, నువ్వు దేవుని మాట వినకుండా జీవించాలని అనుకున్నట్లయితే నువ్వు సమస్యలో పడిపోతావు, కష్టాల్లో పడిపోతావు, ఇరుకులు ఇబ్బందులలో చిక్కుకుపోతావు. సహాయం చేయగలిగినటువంటి శక్తి దేవుడు తప్ప ఏ మనుషుడు లేడు. రక్షించగలిగినటువంటి ఆధారం ఒకటే, దేవుడు ఒకడే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు రక్షించగలిగిన వాడు, ఏ స్థితిలో ఉన్నా నీకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు ఒకడే. ఏ స్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తగలిగిన వాడు దేవుడు ఒకడే. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది, ఒక కొమ్మరి వాడు జిగటమందు తీసుకొని కొండను తయారు చేస్తున్నాడు. సారి మీద తయారు చేస్తూ ఉండగా ఆ చేతిలో ఉన్న కొండ విడిలిపోయింది. విడిలిపోతే ఆయన కొమ్మరి కనుక, కొండలను చేయటం తెలిసిన వాడు కనుక అదే మనుతో మరొక పాత్రను ఎంతో చూడవచ్చుగా తయారు చేశాడు. ఈ భూమి మీద నీటి బుడగ లాంటి వాడనైన మనం, నీటి ఆవిరి వంటి వాడనైన మనం, ఉదయాన్న పోయబడి సాయంకాలానికి వాడిపోయే గడ్డి లాంటి జీవితాన్ని జీవిస్తున్న మనం, ఉదయాన్న వికసించి సాయంకాలానికి రాలిపోయే మూడు లాంటి జీవితం కలిగినటువంటి వారమైన మనము పడిపోయినా, పగిలిపోయినా, జారిపోయినా, తప్పు చేసినా, తప్పిదము చేసినా, తిరుగుబాటు చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇది నిజము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇది వాస్తవం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు అన్నాడు కదా, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా మనసున్నాడు. ఏ తల్లైనా తన గర్భాన పుట్టినటువంటి బిడ్డను కరుణించకుండా మర్చిపోతా. ఒకవేళ ఆ తల్లైనా మర్చిపోతుందేమో కానీ చూడు, నేను నిన్ను మరువను. అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. నీకు కావలసిన సమస్తము సర్వస్వము ఇచ్చి నీకు గొప్ప చూపించినటువంటి ప్రేమ అది. నిన్ను దీవించిన ప్రేమ, నిన్ను ఘనపరిచిన ప్రేమ, నిన్ను లేవనెత్తిన ప్రేమ, నిన్ను ఆశీర్వదించిన ప్రేమ. ఆ ప్రేమ పగిలిపోయిన కొండను మరలా శ్రేష్టమైన కొండగా కొమ్మరివాడు తయారు చేస్తున్నాడు. నీ జీవితాన్ని దేవుడు మంచిగా చేయాలని కోరుకుంటున్నాడు. వెలుగు లేని నీ జీవితంలో వెలుగివ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు లేని నీ జీవితంలో దేవుడు ప్రవేశించాలని కోరుకుంటున్నాడు. దేవుని కృపను పోగొట్టుకున్న నీ బ్రతుకులో తిరిగి దేవుడు నీకు శ్రేష్టమైన కృప ఇవ్వాలనుకుంటున్నాడు. పరలోక ధన్యతను పోగొట్టుకున్న నీ జీవితములకు తిరిగి ఆయన
ఆయనతో కూడా ఉండే పరలోక వాక్యాన్ని కూడా ఉచితముగా నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమను గ్రహించగలవా? నీ తప్పిదములను క్షమించి వేసి, నీ పొరపాటులను, నీ దోషములను, నీ అతిక్రమములను తొలగించేసి నిన్ను పరలోకానికి చేర్చుకోవడానికి, నిన్ను దీవించి ఆశీర్వదించడానికి ఆయన శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తన పరమ పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తాన్ని ఒక పాపిగా జీవిస్తున్నటువంటి నీ కొరకు దేవుడి మీద తిరుగుబాటు చేసి, దేవునికి లోబడ, దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని, శోధనలకు, కష్టాలకు, ఇబ్బందులకు, సాతాన కబంధ హస్తాలలో చిక్కుకుపోయి కొట్టుబెట్లాడుతున్న నిన్ను కాపాడడానికి, విమోచించడానికి, రక్షించడానికి తన ప్రాణమును ఇచ్చడం మాత్రమే కాదు, తన రక్తమంతటిని చివరి కొట్టు వరకు కూడా అర్పించి ఉన్నాడు. ఇది దేవుని ప్రేమ. నేను ప్రేమించిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేస్తాను. నేను ప్రేమించిన ఆ పరమ తండ్రి దయగల చేతులు నీ కొరకు చాపబడి ఉండగా ఆయన చేతులలో నేను ఆహ్వానిస్తున్నాను. నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకున్నానని అనుకోవద్దు. ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గర నిలుచుని నేను తప్పించున్నాను. నా స్వరము విని నా ఎదురును ఉంచినట్లయితే నా చేతులు నీ వైపు చాపి ఉంచి నువ్వు వస్తావని, నిన్ను చేరుకోవాలి, నా దీవెనలు నీకు ఇవ్వాలని నేను ఎదురు చూస్తున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డల, పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శించుగాక. నీకెన్నో దీవెనలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీకెన్నో దీవెనలు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు రండి, ఆయన సన్నిధిలో ఎదగండి. పరలోక రాజ్యము కొరకు సిద్ధపడండి. దేవుని మార్గాలలో నడుచుకున్నది. అప్పుడు నరక శిక్షణను తప్పించు దేవుని యొద్దకు, మన తండ్రి యొద్దకు మనం చేరుకోగలుగుతాం. మన తండ్రి ఇంటికి మనం, మన స్వదేశానికి, మన సొంత ఇంటికి మనం వెళ్ళగలుగుతాం. నీ తండ్రి, నిన్ను సృష్టించిన నీ తండ్రి పరలోకంలో ఉన్నాడు. నిన్ను సృష్టించిన నీ తండ్రి నీ కొరకు ఇల్లు సిద్ధపరిచాడు. నిన్ను సృష్టించిన నీ తండ్రి నీ కొరకు పరలోకపు పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఆయనతో కూడా ఆయన రాజ్యంలో నిన్ను చూడాలని ఆశపడ్డాడు. ఈ దేవుని స్వరాన్ని, దేవుని మాటలను హృదయంలో చేర్చుకోండి. నీ హృదయంలో, నీ మనసును దేవుని వైపులకు తిప్పుకోండి. నీ తప్పిదములను, నీ అతిక్రమములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాడు. నువ్వు దేవుడు అయితే పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నేను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి ఇప్పుడే నేను స్పందించాలని కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి ఇప్పుడే నేను బలపరచాలని కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి ఇప్పుడే నీలో నూతన కార్యం చేయాలని కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే తన శక్తి కలిగినటువంటి కార్యం నీలో జరిగించి ప్రభువు ఒక గొప్ప బిడ్డగా, ప్రభువు ఒక విలువైన బిడ్డగా, ప్రభు కొరకు శక్తివంతురాలైన బిడ్డగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుకోవడానికి ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకో. నీ జీవితాన్ని నీ కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్నా ఆయన చేతులకు సమర్పించుకో. ఆయన నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవించుకున్నాక ప్రేమ కలిగిన మాత్రమే విధమైన నీ ప్రతి ఒక్క మాటలు నీ అభిషేకంతో నీ బిడ్డలు నీ ఎందుకు బ్రతుకున్నట్లు నీ వాక్యంలో ఆశీర్వదించాలి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము.
ఆమేన్.